మనిషి యొక్క స్వభావం ఏమిటంటే ఎప్పుడు తను చెప్పాలనుకుంటాడే కానీ ఎవ్వరు చెప్పింది వినాలనుకోడు. మనిషిలోని ఈ స్వభావమే మనిషిని అసలైన జ్ఞానానికి దూరంగా ఉంచుతుంది. ఎదుటివారి గొప్ప వ్యక్తిత్వానికి దూరం చేస్తుంది. ఒకవేళ మీరు ఎవరి గురించైనా తెలుసుకోవాలనుకున్నా, అర్థం చేసుకోవాలనుకున్నా ఆపకండి, అలాగే మాట్లాడనివ్వండి. ఎందుకంటే మనిషి వ్యక్తిత్వాన్ని వ్యతిరేకించేది తన మాటలే. వారి అసలైన రూపం దాగి ఉండేది వారి మాటల వెనుకే. మాట్లాడనివ్వండి, అప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతాయి. మీకు ఒక సాధారణ మనిషికి అలాగే ఒక మహాపురుషుడికి మధ్య గల తేడా ఈ మాటలే. ఒకరు ఎవరిని మాట్లాడనివ్వరు, మరొకరు అందరి మాటలు వింటూ ఉంటారు. నిర్ణయించుకోవాల్సింది మీరే. సామాన్యుడిగా ఉండాలనుకుంటున్నారా, అసామాన్యుడిగా ఉండాలనుకుంటున్నారా? ఎందుకంటే మీ భవిష్యత్తుకు మీరే విధాతలు. సమయం ఎంతో విచిత్రంగా ఉంటుంది. సమయం మనతో పాటు ఉంటే స్వయంగా మనల్ని మనం రాజు అనుకుంటాం. అదే సమయం విరుద్ధంగా మారితే దీన స్థితికి చేరుకోవడానికి సమయం పట్టదు. అందుకే మనుషులకు ఒక అలవాటు అంటూ ఉంది. చెడు సమయం కొరకు ఎంతో కొంత దాచిపెట్టుకుంటారు. సంబంధీకులు, మిత్రులు చెడు సమయంలో చెయ్యి వదిలేస్తారు. కీర్తి, విలువ చెడు సమయంలో వెళ్ళిపోతాయి. అందుకే వ్యక్తి ఆలోచిస్తాడు డబ్బుని ఎందుకు ఆదా చెయ్యకూడదని. డబ్బుకైతే అలాంటి పట్టింపులు ఏవీ లేవు. సమయం వచ్చినప్పుడు మారిపోవడానికి. ప్రపంచం కూడా అంటుంది డబ్బు ఆదా చేస్తూ ఉండండి, చెడు సమయంలో మీకు పనికొస్తుందని. నేనైతే చెప్తూ ఉంటాను, మంచి పనులు చేస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి. మీ మీద అలానే ఈశ్వరుడి మీద విశ్వాసం అనేది ఉంచండి. చెడు సమయం ఎప్పటికీ రానే రాదు. నిర్ణయంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ముందుకి సాగిపో. అలా ముందుకు సాగే ప్రక్రియలో ఈ ప్రపంచం నీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఒకరి మీద ఆధారపడి ముందుకు వెళ్ళటం అనేది అది మీ జీవితంలో ఎప్పటికీ మంచి అనే దానిని నేర్పించదు. ఒక్కోసారి మీ ఉనికిని పోగొట్టుకోవటంలో ఎలాంటి చెడు అనేది లేదు. కానీ రెండిటి మధ్య తేడా ఏదైతే ఉందో అది ఓ కొత్త జీవిత అస్తిత్వానికి నాంది పలుకుతుంది. అలా అని వేరే వారి కల చెదరగొట్టి తయారు చేసుకునే ఆ ఉనికి వల్ల ప్రయోజనం ఏముంటుంది? నిజానికి కోపంలో ఎలాంటి చెడు లేదు. దాని కారణంగా ఒక దుష్టుడు మార్గంలోకి తీసుకురాబడితే, అలాగే దయ కారణంగా ఎలాంటి లాభం ఉండదు. దాని కారణంగా మీరు బలహీనులైతే నిజానికి మంచి చెడు అనేది ఒక కర్మ కాదు. కేవలం అది ఎప్పుడు ఏ స్థానంలో ఎలా చేస్తారో ఆ నిర్ణయమే మంచి లేదా చెడు అవుతుంది. అది సరైన సమయంలో చేశారంటే అది మంచిది, లేదంటే అది నేరం. అది మిమ్మల్ని నిలువున దహించి వేస్తుంది. భయం మనిషి జీవితంలో ఇదొక భావం. ఇది లేకపోవడం కూడా మంచిదే, కానీ ఉండటం కూడా ఎంతో అవసరం. ఈ భయం అప్పుడప్పుడు మనుషుల్ని కొన్ని పనులు చేయకుండా ఆపుతుంది. కొందరు మనుషులను ఇదే భయం పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది కూడా. అది ఎలా అంటే, మరణించిన తర్వాత మనకి స్వర్గం ప్రాప్తిస్తుందా లేక నరకం ప్రాప్తిస్తుందా? ఈ ఆలోచన భయంగా మారి మనుషుల మనసుల్లో నిలిచిపోతుంది. ఈ భయం గురించి మనుషులు ఎంతలా ఆలోచిస్తారంటే తమ జీవితంలోని లక్ష్య సాధనం, రీతి గురించి మొత్తం మర్చిపోతారు. నిజం చెప్పాలంటే మరణం తర్వాత ఏం జరుగుతుంది ఇది మనలో ఎవ్వరికీ తెలియదు. అది మరణం తర్వాత తెలుస్తుంది. కానీ మరణం వరకు మీ జీవితం మొత్తం స్వయంగా మీరే కదా ఉన్నారు. కాబట్టి మీరు కోరుకుంటే మీ జీవితాన్ని స్వర్గం చేసుకోవచ్చు, లేదంటే నరకంగా మార్చుకోవచ్చు. అది ఆధారపడేది మీ కర్మల మీద, అలాగే మీతో పాటు ఉన్న వాళ్ళ కర్మల మీద. ఇప్పుడు ఎవరినైనా మీ వాళ్ళు అనుకుంటే ఎక్కువసార్లు వాళ్ళని మిత్రులు అనుకుంటాం. నిజం చెప్పాలి అంటే మీ స్నేహితుల్లోనే భగవంతుడు ఉంటారు అని అంటారు. ఈ మిత్రుడు మిమ్మల్ని మార్గం నుంచి తప్పించగలడు లేదా మార్గంలో పెట్టగలడు. వారే మీ జీవితంలో స్వర్గాన్ని తీసుకురాగలరు లేదా నరకం వరకు తీసుకువెళ్ళగలరు. జీవితంలో మీ కర్మల విషయంలో, అలాగే మీ స్నేహితుల విషయంలో ఆలోచించండి.